కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేట డివిజన్ మోతీనగర్ చౌరస్తాలో కబీర్ నగర్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ జాతిపిత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మూసాపేట మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్, అల్లపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్, మాజీ కౌన్సిలర్ సత్యనారాయణ హాజరై దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు కాలనీవాసులు మాట్లాడుతూ ఆ దేవుడి ఆశీస్సులతో కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఇక నుండి ఏ ఎలక్షన్స్ వచ్చినా టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుబి మోగిస్తుందన్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలలో సత్యం, అంబటి శ్రీనివాస్, తిరుపతి, సంజీవ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారి బర్త్డే చేయడము చాలా ఘనంగా ఉంది. నాకు సహకరించిన నాతోటి టీఆర్ఎస్ లీడర్లు, కార్పొరేటర్లు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నదన్నది ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు. అదేవిధంగా అలా కాకుండా మేమంతా కలిసి మళ్ళీ టీఆర్ఎస్ను గెలిపిస్తాము ఏ ఎలక్షన్ వచ్చినా అన్నది పబ్లిక్లో ఉన్నది. కాబట్టి పబ్లిక్ అందరూ విసిగిపోయి ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. ప్రత్యేకంగా కేసీఆర్ గారే మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి కేసీఆర్ పుట్టినరోజు మేమందరం ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు అందరం కలిసి వీరందరి సపోర్ట్ తోటి మేమందరం కలిసి చేయడం జరిగింది. ధన్యవాదములు. కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మూసాపేట్ డివిజన్ మోతీనగర్ చౌరస్తాలో కబీర్ నగర్ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ సత్యం ఆధ్వర్యంలో ఈరోజు ఒక 1000 మందికి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేశాం. కేక్ కట్ చేసేసి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసేసాం. ఇంకా కూడా ప్రతి కాలనీలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందుకోసం ఈ ప్రజలంతా కూడా ఈ 1 ఇయర్లోనే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద విసిగిపోయి ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా, ఏది ఎలక్షన్ వచ్చినా టీఆర్ఎస్కు ఓటేస్తాము. కేసీఆర్ అప్పుడు చెప్పింది వినలేదు మేము. ఇప్పుడు మాకు ఈయన చేసే పనులన్నీ చూసేసి మోసం చేసిండు మమ్మల్ని అనేది జనాలు తెలుసుకున్నారు. కాబట్టి ఏ ఎలక్షన్ వచ్చినా టీఆర్ఎస్ను ఖచ్చితంగా గెలిపిస్తామనే కసితో జనాలు ఇలా ఉన్నారని చెప్పేసి మీ ముందు మేము వినం చేస్తాము. తెలంగాణ సాధించిన మహనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అలాగే తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి 10 సంవత్సరాలు దిగ్విజయంగా తెలంగాణను టాప్ భాగంలో తీసుకొచ్చిన మన కేసీఆర్ గారికి 71వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన మోతీనగర్ ప్రాంతంలో మన మాజీ కౌన్సిలర్ సత్యనారాయణ మరియు అంబటి శ్రీనివాస్ అధ్యక్షులు, మన తిరుపతి గారు, మాజీ కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ గారు, వీరందరి సహకారంతో కేసీఆర్ మీద అభిమానంతో మన పి శ్రీనివాస్ గౌడ్ కబీర్ నివాసి సీనియర్ నాయకులు వారు ముందుకొచ్చి ఈరోజు అన్నగారి జన్మదినం సందర్భంగా 1000 మంది పేదలకు అన్నదానం చేయడానికి నిశ్చయించుకున్నారు. నిన్న అర్ధరాత్రి ఈ విషయం నిర్ణయించుకొని ఉదయం ఇవన్నీ తయారు చేసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలన ప్రజలకు ఎంతో ఉపయోగపడింది. ఈ 1 ఇయర్ కాంగ్రెస్ పరిపాలన గ్రామీణ ప్రాంతంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ప్రజలు సుఖశాంతిలో ఉండాలంటే తిరిగి కేసీఆర్ ప్రభుత్వం రావాలి, కేసీఆర్ తిరిగి మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఈ యొక్క జన్మదిన సందర్భంగా భగవంతుని వేడుకుంటున్నాము. థ్యాంక్ యూ. జై. మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 71వ జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ వేడుకలు చేయడం జరిగింది మన విక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో. అలాగే దాదాపు 1000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా
శ్రీనివాస్ అన్న ఏర్పాటు చేశాడు. దీంట్లో భాగంగానే ఈరోజు ముసాపేటలో కూడా గుడిలో పూజ చేయించి కేక్ కటింగ్ చేయడం జరిగింది. మళ్ళీ మనకు ఈ రాష్ట్రానికి పట్టిన ఈ కాంగ్రెస్ పీడ పోవాలంటే అతి తొందరలో ఈ వాళ్ళ పీరియడ్ అయిపోయి మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు భారీ మెజారిటీతో గెలవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.